లా అండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా తిరుగుతున్న బ్యాచ్ కింద లెక్క. యాక్చువల్గా నువ్వు ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు, అదేంటనేది మాట్లాడదాం తర్వాత. సో ఇప్పుడు ఏప్రిల్లో అలా అయ్యింది అన్నావు, నెక్స్ట్ ఏంటి? వాళ్ళు రాలేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? వెళ్ళా మేడం. 1 వీక్ వరకు వెళ్ళారు మేడం. రెస్పాండ్ అస్సలు లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చేసినా మేము రామంటున్నారు అస్సలు. మీరు వీళ్ళు ఫోన్ చేస్తే మీరు వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. సరే ఇంకా వాళ్ళు రారు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే? వెళ్ళింది పోలీస్ స్టేషన్ వెళ్ళా మేడం. వెళ్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీరు సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారు. రండి పెద్ద సరే వాళ్ళు మనుషులు రావట్లేదు, నాకు కేసు పెట్టేయండి అని అనాలి కదా నువ్వు. కేసు కట్టేయడానికి మేడం డబ్బులు లేక, కోర్టుకి వేయాలంటే కొంచెం డబ్బులు లేక నేను ఎవరు చెప్పారు పోలీస్ స్టేషన్ కేసుకి డబ్బులు ఎందుకమ్మా? ఓకే, తెలియదు నీకైతే. ఓకే, తర్వాత అయితే డబ్బులు ఖర్చు అవుతాయి అని నేను మళ్ళీ వస్తానండి అని వచ్చేసా. అవును మేడం. మరి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం అంటే కొద్దిగా పెద్ద మనుషుల ద్వారా పిలిపించైనా సరే న్యాయం జరిగిద్దామని ఖమ్మం వచ్చా మేడం. ఓకే, వాళ్ళు అన్నారు ఏమోనమ్మా ఆ అబ్బాయి వచ్చేది రాంది తక్కువ గానీ నీకు నీ పిల్లకి ఏదైనా ఆధారు చూపించమంటే చూపిస్తా అన్నారు మేడం. నేనన్నా నాకైతే వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఏమొద్దు, నాకు మా భర్తే కావాలని నేను వచ్చేసాను మేడం. ఏది ఆ పనికి మాలినోడా? అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెచ్చలవిడిగా తిరుగుతూ, నీ శాలరీ తీసుకుంటూ, నీ డబ్బు తీసుకుంటూ, నీ కష్టార్జితం తీసుకుంటూ, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అనే వ్యక్తి నీకు కావాలి. ఓకే, కావాలి. దాంతో ఆడపిల్ల ఉంది మేడం, అందుకనే మేడం ఇప్పటి నుంచే మగతోడు లేకుండా ఉండాలంటే నా పిల్లకి తండ్రి కావాలి మేడం. ఆ అబ్బాయి చేసుకున్నంత సులువుగా నేను చేసుకోలేను మేడం. ఇప్పటి నుంచే కష్టపడి బతకాలంటే నేను ఎట్ట బతికేది మేడం పెళ్లి చేసుకొని? కష్టం చేయాలి కదమ్మా, కష్టపడి బతకాలి మరి, లేకుండా వాడు ఇప్పుడు వస్తే రోజు వాడు నిన్ను ఆ పిల్లని కొడితే ఏం చేస్తావు? కొంచెం తాగుతుడు, కోడి పందాలు ఆడి మ్యాచ్లు కడతారని ఉంది కానీ మేడం ఈ సంవత్సరంలోనే అమ్మాయిల ఎఫ్ఐఆర్ ఉంది మేడం, ఇదివరకు అయితే లేదు మేడం. ఈ సంవత్సరంలోనే పిల్లలు పుట్టట్లేదని మా అత్త బాగా టార్చర్, బాగా మైండ్ సెట్ మార్చేసింది మేడం. సరే అమ్మా, నీకు ఆల్రెడీ ఫస్ట్ లో వెంటనే పాప పుట్టింది, తర్వాత ఎందుకు పిల్లలు పుట్టలా? ఇక మళ్ళీ 3 నెలలు ప్రెగ్నెన్సీ పోయింది మేడం. ఇక మళ్ళీ అందలేదు మేడం. హాస్పిటల్లో చూపించుకుంటే ఏ ప్రాబ్లం లేదన్నారు మేడం. ఇంకోండి మేడం రిపోర్ట్లు కూడా తీసుకొచ్చారు మేడం. సత్తిపల్లిలోనే 2 సార్లు చూపించుకున్నాం మేడం. నువ్వు సంపాదించిందంతా పోగొడుతున్నాడు అతను, ఉన్న డబ్బులు తాగుతున్నాడు, నిన్ను కొడుతున్నాడు, రేపు ఎట్టా అతనే కావాలంటున్నావు. ఇప్పుడు వస్తే ఏం చేస్తావు అతనితో? అతను మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది? మేం చేసినా ఇంకోళ్ళు చేసినా, నువ్వు సరిగ్గా ఉంటే కదా ఏదైనా చేసేది. ఇప్పుడు నువ్వు సంపాదించే డబ్బుతో నీ కూతురుని పోషించుకుంటూ ఉండొచ్చు కదా. అది కాకుండా నువ్వు అతను కావాలంటున్నావు. అతను వస్తే ఉన్నది మళ్ళీ పోయింది, ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టే చేస్తాడుగా, మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నీ కూతురు భవిష్యత్తు, నీ భవిష్యత్తు, 2 భవిష్యత్తులు పోతాయి కదా. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు అతను. 15 సంవత్సరాలే మేడం ఆ పాపకి. ఆమెకి పెళ్ళైన ఆమెకి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా? నేనా బియ్యం బంజరం దగ్గర, అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. అదే వీళ్ళ మేనత్త వాళ్ళ దగ్గర. మేనమా ఉండనిస్తున్నాడా? మరి ఎంతకాలం అయింది నువ్వు వచ్చేసి? 2 నెలలు అవుతుంది మేడం. మరి 2 months నుంచి ఏం చేస్తున్నావు? ఈ పని ఏమైనా చేసుకుంటున్నావా ఇంట్లో? పనికి వెళ్ళుకుంటే ఎంత సంపాదించుకుంటున్నావు? ఇక కూలి పని రోజుకి 300 కూలి మేడం. పిల్ల స్కూల్కి వెళ్తుందా? ఇక పిల్ల స్కూల్ అది ఆంధ్రగా మేడం, ఈ తెలంగాణ రాని ఇక పంపించలేదు మేడం. ఎక్కడ ఉంటారు మీ అత్త వాళ్ళు, మేనత్త వాళ్ళు? లింగోడ బియ్యం పంజర్ దగ్గర, పెనుబల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్, సత్తుపల్లి దగ్గర మేడం. సరే, అక్కడ గ్రామ పెద్దలు ఏదో పెద్ద మనిషి పంచాయతీలు చేసేదో చేస్తాం అన్నారు కదా, నీకేదో దారి చూపించే వాళ్ళు ఏమో అయ్యన్నా తీసుకోవాలి కదా ఈ లోపు. అసలు ఆయన రప్పియట్లేదు మేడం. ఫోన్ చేసి రేపు వాయిదాకి రమ్మంటే ఫోన్ చేయడం, ఎటైనా వెళ్ళిపోవడం. మేడం ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతుంది మేడం. మీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? న్యాయం జరిగిద్దని. ఏం న్యాయం కావాలి? తనకి ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు మేడం. అసలు లైఫ్ ఇట్లా అవుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. భర్త మీద ఎంత కొండంత ఆశతో ఉంది. సరే కొట్టినా తిరిగినా నా భర్త నాకే వస్తారని నమ్మకంతో వెయిట్ చేసింది. కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగేసరికి మానసికంగా, శారీరకంగా బాగా కృంగిపోయి ఉంది. ఏ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలో తెలియట్లేదు. సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు, ఆర్థికంగా బాగలేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు పుట్టింత అండాలేదు మేడం, చేసుకున్నాడు మోసం చేసింది. ఆడపిల్ల ఉంది. ఇప్పుడు సమాజంలో నీ భర్త ఎలాంటోడైనా పక్కన ఉంటే విలువిస్తున్నారు, కానీ వాడిని వదిలేస్తే ఇచ్చి గట్ట చేసి ఆయన మనసు మార్చుకొని ఎట్టగట్ట చెరువు పని చేసుకొని బతుకుదాం అనుకుంటున్నా మేడం. ఇక రాకపోతే చేసేది ఏం లేదు మేడం. ఒక ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఇద్దాం మేడం. నాకు పిల్ల ఉందిగా మేడం.
అమ్మ మీ అమ్మాయా? మా అమ్మాయి మేడం. నాన్న ఇటు రమ్మ. చదువుకుంటున్నావు బంగారు? ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాసా? రోజు స్కూల్కి వెళ్తున్నావా? మీ నాన్న చూసావా? ఎన్ని రోజులైంది చూసి? చాలా రోజులైంది. అమ్మ బాగా చూసుకుంటుందా? చూసుకుంటుంది. అమ్మ ఏడుస్తుందా రోజు? ఏడుస్తుంది. డాడీ కావాలా అవసరం లేదా? డాడీ రోజు తంతాడంట అమ్మని. కొడుతున్నాడు. కొడతాడా? మరి అట్లాంటి డాడీ కావాలా? కావాలా? బాగా చదువుకున్నాను, ఓకేనా? సరే, యాక్చువల్గా మైనర్ పిల్లల్ని మనం షోలో పిలిపించాం కూడా, కానీ ఆ అమ్మాయిని మాట్లాడడానికి ఏంటంటే తను అందుకే ఏం పెట్టలేదు తనకి మనం మైక్ కానీ. ఈమె పాప కోసమనే అంత బాధపడుతుంది. సొసైటీలో భర్త అనేవాడు లేకపోతే బతకలేమండి, తండ్రి ఉండాలి కదా అండి అని. ఆ పిల్లకి 8 years ఉన్న పిల్లకే ఒక ఐడియా ఉంది, తండ్రి తాగుతున్నాడు, రోజు వచ్చి అమ్మని కొడుతున్నాడు అని. సో అట్లా హింసిస్తున్నాడు. నిన్ను నమ్మడం గురించి కాదమ్మా, పిల్లలు ఏంటంటే నిజాలు మాట్లాడతారన్న ఒక ఉద్దేశంతో మీ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. వాడు అంత హింసిస్తుంటే నిన్ను ఒక భద్రకాళిలాగా నువ్వు నీ పిల్లని కాపాడుకోవాల్సింది పోయి నువ్వు అదే కాపురం కావాలని అడిగితే అది ఎట్లా ఉంటుందో తెలుసా? రోజు ఓహో తండ్రి అనేవాడు ఇట్లా తంతాడనమాట, రేపొద్దున ఆ పిల్ల కూడా అలాగే ప్రిపేర్ అయిపోద్దిగా. సేమ్ నీ లైఫ్ని నువ్వు నీ కూతురికి ఇస్తున్నట్టు లెక్క అతనితో కలిసి ఉంటే. నేను విడిపోమని చెప్పట్లేదు, కానీ లీగల్ ప్రొసీడింగ్స్లో వాడు ఇంతవరకు మీరు అంత సెకండ్ మ్యారేజ్ చేసుకొని కూడా తెగించి కనీసం నువ్వంటే భయం లేదు, నువ్వు కేసులు వేస్తావన్నా భయం లేదు అతనికి, ఏం చేసుకుంటావో చేసుకో అని బరి తెగించి తిరుగుతున్నాడు. అట్లాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంకా తాపత్రయపడుతున్నావు. సరే, అయినా కానీ నీ కోసం మేము హస్బెండ్తో ఒకసారి మాట్లాడతాం. ఇన్ కేస్ అతని మాట వినకపోతే లీగల్గా ఏం చేయాలి, మేమేం సపోర్ట్ చేయగలమో చెప్తా ఉన్నాను నీకు. ఏం పేరు మీ ఆయన పేరు? చెంచే మేడం. చెంచయ్య. నీ పేరేంటమ్మా? నాగరాణి మేడం. కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. అమ్మ నెంబర్ బిజీ వస్తుంది, మాట్లాడదాం. తనే కాల్ చేస్తాడేమో చూద్దాం. ఇన్ కేసు లేదంటే మళ్ళీ ఒక 5 minutes దాకా మాట్లాడదాం. చూడు నాన్న, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. నీకు ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ అతను ఎవరు పిలుస్తున్నా రావట్లా. మా వాళ్ళు కూడా ట్రై చేశారు, టీవీ షోలకి రావాలి అంటే ఫేస్ రివీల్ చేయాలి, మేము ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. 2 పార్టీలు ఉన్నారంటే నీకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సాల్వ్ చేసి నీకు సేఫ్టీగా ఏం చేయాలి, లీగల్గా ఏం చేయాలి, మేము హామీ ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు 2వ పార్టీ రానప్పుడు నీకు లీగల్ సజెషన్స్ ఎలా వెళ్తే బెటరు ఏంటనే చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ నుంచి ఇట్లా మాయలు మంత్రాలు చేసి అతన్ని బ్రెయిన్ మార్చేయడం కుదరదు. నెక్స్ట్, ఇలా సెకండ్ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి నిన్నేదో అద్భుతంగా చూసుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏం చెయ్యాలండి అంటారు. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి మైనర్. ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టడం ఎట్లా అనేది నువ్వు కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అంత నిస్సహాయంగా నిస్పృహతో ఎవ్వరు లేరు, నువ్వే ఒక పెద్ద ఆయుధంలాగా మాట్లాడాలి. అర్థమవుతుందా? నీ మాటలకు అతను భయపడాలి, నీ చేతలకు అతను భయపడాలి. నువ్వు అంత నిస్సహాయంగా ఎవరి కోసం ఈ రోజుల్లో ఎవ్వడు లేడమ్మా. నీ పిల్లల కోసం నువ్వు, నీ కోసం నీ పిల్లలు, ఇంతే, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్లో అతను పెద్ద మనుషుల దగ్గరికి రాడు, ఎవరు పిలిచినా రాడు, టీవీ షోలకి రాడమ్మా. ఎందుకంటే తెలుసు మేము ఊరుకోమన్న సంగతి. అర్థమవుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీస్ స్టేషన్కి కూడా రాడు. అర్థమవుతుందా? ఎందుకు రాడు అంటే పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లా నీ కేసులో. నువ్వు సీరియస్గా కూర్చున్న రోజు అతను రాకపోయినా పర్వాలా, కానీ ఎఫ్ఐఆర్ అవ్వాలి, కేసు బుక్ అవ్వాలి. కేసు బుక్ అయిన కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నువ్వు ఎక్కడ కేసు ఫైల్ చేస్తానంటావో చెప్పు, మా వరకు మా వంతు ప్రయత్నంగా అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేయడం కానీ నామినల్ ఫీజెస్తో నీకు ఎవరైనా అడ్వకేట్ని మేము రిఫర్ చేసి పెడతాం. అర్థమవుతుందో? నువ్వు ఖమ్మం జ్యూరిస్డిక్షన్ అంటావా, అక్కడ వెళ్ళు, ఎవరితోనన్నా నాతో మాట్లాడించండి, నేనే ఫైనాన్షియల్ హెల్ప్ చేసి నీకు లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయిస్తాను.